సరార్దర్ కాటన్ బ్యారేజ్ కట్టేటప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ తరంలో మీరందరూ పుట్టబోతున్నారు అని మీ ముఖాలు చూసి, మీ పేర్లు చూసి, మీ ఆధార్ కార్డు నెంబర్లు చూసి మీరు తినడానికి మెతుకులు కావాలి కదా అని మీకోసం ఆలోచించి చేశాడు అంటే మీరు ఒప్పుకుంటారా? మీరెవరో అతనికి తెలియదు, కానీ అతను పనిచేస్తూ ఆ బ్యారేజ్ కడితే రాబోయే తరాలు భోజనం చేస్తాయి, సస్యశ్యామలంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాయి, చక్కగా పంటలు పండించుకుంటారు, ఇబ్బందులు రావు అని ఆలోచించి చక్కటి బ్యారేజ్ కట్టాడు ధవళేశ్వరంలో సరార్దర్ కాటన్ మహాశయుడు. భారతీయుడు కాదు, బ్రిటిష్ అతను. బ్రిటిష్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళందరూ దొంగలు కాదు, భారతీయులందరూ మంచోళ్ళు కాదు. నల్లోళ్లలోనే దేశాన్ని నమ్ముకున్న దగులు బాజీలు ఉన్నారు, తెల్లవాళ్లలో మన దేశానికి ఉపయోగపడినటువంటి మహానుభావులు ఉన్నారు. మంచి చెడ్డ జాతిని బట్టి ఉండదు, మనిషిని బట్టి ఉంటది, అతని వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది, అతని మనసును బట్టి ఉంటది. కాబట్టి ఆ బ్రిటిష్ మహాశయుడు మన భారతదేశంలో చేసినటువంటి మంచి పనులు, ముఖ్యంగా మన ఆంధ్రావనిలో చేసినటువంటి మంచి పని అది. ఇప్పుడు మనందరం హాయిగా భోజనం చేస్తున్నాం. అదే బ్రిడ్జి కట్టాలన్న ఆలోచన వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా విలాసాల బాట పట్టి ఆ డబ్బంతా దోచుకుని, అందరు బ్రిటిష్ వాళ్ళలాగా ఆయన కూడా దోచుకుని తన దేశానికి పారిపోయాడు అనుకోండి, ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేది కదా. సో ఒక మంచి పని ఎన్ని తరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చచ్చిపోయాడు ఆయన, కానీ ఇప్పటికీ అది మనకు ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. నువ్వు ఏదైనా మంచి పని చేయి, అది రాబోయే తరాలకు ఉపయోగపడాలి.